నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలతో నెట్టుకొచ్చిన మలయాళ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు అద్భుతమైన స్టోరీలతో మిగిలిన లాంగ్వేజెస్ కు సవాలు విసురుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు మామూలు డిమాండ్ లేదు. మలయాళం నుంచి కొత్త సినిమా వస్తోందంటే చాలు ఎగ్గబడి చూస్తున్నారు జనం. మన టాలీవుడ్లో ఎన్నో మంచి మంచి సినిమాలున్నా కూడా వాటిని వదిలేసి మలయాళం కొత్త సినిమాల గురించి ఆరా తీసే పరిస్థితి వచ్చింది. అంతలా మలయాళ సినిమాలకు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ వారం కూడా ఓ మలయాళ మూవీ ఓటీటీని షేక్ చేస్తోంది. అదే సర్వం మాయ అనే మూవీ. ఇదో కామెడీ హారర్ సినిమా అనగానే మనకు భయపెట్టే విజువల్స్, వణుకు పుట్టించే బీజిఎం, హార్ట్ అటాక్ తెప్పించే సీన్లు ఉంటాయనుకుంటాం. కానీ ఈ సినిమా వాటికి కంప్లీట్ డిఫరెంట్. ఏంటి, దెయ్యాల్లో కూడా ఇంత మంచి దెయ్యాలుంటాయా అనేలా ఈ సినిమా ఉంటుంది. నివిన్ పౌలి హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాకు అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఫైనల్ రన్లో ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన 4వ మలయాళ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రియా షిబు, అజు వర్గీస్, జనార్దన్, ప్రతి ముకుందన్ కీ రోల్స్ ప్లే చేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, నివిన్ పౌలి ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ తరతరాలుగా పౌరోహిత్య వృత్తిలో ఉంది. అయితే నివిన్ పౌలి తన చిన్నతనంలో పూజ చేస్తూ ఉండగా వాళ్ళమ్మ చనిపోతుంది. దాంతో ఆయనకు దేవునిపై నమ్మకం పోతుంది. మరోవైపు తనకు గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. అదే తన లైఫ్ అని నిర్ణయం తీసుకొని స్టేజ్ షోలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, విదేశాల్లో ప్రోగ్రాం చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అతనికి వీసా రాదు. దీంతో తిరిగి తన సొంతూరుకు వచ్చి తన బావతో కలిసి మళ్లీ పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఓ ఫ్యామిలీలో కుర్రాడికి దెయ్యం పట్టిందని శాంతి హోమం చేయటానికి ఆ ఇంటికి వెళ్తాడు. పూజ చేస్తూ ఉండగానే ఆ కుర్రాడు మామూలుగా మారిపోతాడు. ఇన్ని రోజులు ఆ కుర్రాడితో ఉన్న దెయ్యం నివిన్ పౌలి ఇంటికి వచ్చేస్తుంది. ఆ విషయం తెలియగానే నివిన్ పౌలికి ఏం చేయాలో తోచదు. తన ఒక్కడికే కనిపిస్తుంది. అయితే మొదట్లో ఆమెను చూసి భయపడ్డా ఆ తర్వాత మెల్లిగా ఆ దెయ్యంతో క్లోజ్ అవుతాడు. తనకు డెలులు అని పేరు కూడా పెడతాడు. చెప్పాలంటే ఆ దెయ్యం వచ్చాక నివిన్ పౌలి జీవితమే మారిపోతుంది. పిరికివాడిగా ఉండే నివిన్ ఆ దెయ్యం వల్ల ధైర్యశాలి అవుతాడు. ఇంతకీ ఆ డెలులు ఎవరు, అసలు తను ఎలా చనిపోయింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.